నేటి ధ్యానం కొరకు లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి నెల 14వ దినమున ఇశ్రాయేలు ప్రజలు, గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగను ఆచరిస్తే, అదే మొదటి నెల 15వ రోజున, అంటే పస్కా పండుగ అయిన మరుసటి దినం, పస్కా పండుగ 14వ తేదీన అయితే 15వ దినం, అంటే పస్కా పండుగ తదుపరి దినం యెహోవాకు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. అది ఎన్ని దినాలు? 7 దినములు ఆచరించాలి. ఆ 7 దినములు పులిసినది ఏది మీరు తినకూడదు. పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. ఎన్ని దినాలు చెప్పాలి అందరూ? 7 అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో 7 అనే సంఖ్య సంపూర్ణతను చూపిస్తుంది. 7 అనే సంఖ్య టోటల్ సంపూర్ణతను చూపిస్తుంది. అంటే గొర్రెపిల్ల రక్తంతో విమోచింపబడిన దేవుని పిల్లలు తన దినములన్నిట, 7 దినములంటే సంపూర్ణత, వాడు బ్రతికిన దినములన్నిటిలో కూడా పులిసినది ఏది మాట్లాడండి తినకూడదు. పొంగని రొట్టెలు మాత్రమే తినాలి. దీన్నే పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ అంటారు. ఇవన్నీ దినాలు ఆచరించాలి? 7 దినాలు. ఎవరు ఆచరించాలి? ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడు ఆచరించాలి? పస్కా పండుగ తదుపరి దినం. దీని నుండి మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటి? పస్కా పండుగ ఆచరించిన మరుసటి దినం నుండి పస్కా పండుగ తదుపరి పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ దేన్ని చూపిస్తుంది? మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పస్కా పశువుగా ఉదించబడ్డాడు. అంటే మనలను పాపదాస్యం అనే ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని రావటానికి, సాతాను అధికారమునకు సూచనగా ఉన్న పరో రాజ్య పరిపాలన నుండి మనలను, పరో అధికారంలో నుండి, అంటే సాతాను అధికారంలో నుండి మనలను బయటకు తేవటానికి, ఐగుప్తు అనే లోకానికి, లోకులకు, వారి దేవతలకు దేవుడు విధించిన తీర్పు మన మీదకి రాకుండా ఉండటానికి, అదుగో పస్కా పశువు, పస్కా గొర్రెపిల్ల వధించబడింది. పస్కా పండుగ జరిగిందంటే అర్థం ఏంటి? క్రీస్తు మరణించాడు అన్నదాన్ని చూపిస్తుంది. ఏంటి? పస్కా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును చూపిస్తుంది పస్కా. ఎందుకు మరణించాడు? మనలను పాప దాస్యములో నుండి
బయటికి తీసుకురావటానికి. ఎందుకు మరణించాడు? సాతాను అధికారములో నుండి, అంటే పరో అధికారం దేనికి చూచినా సాతాను అధికారములో నుండి మనల్ని బయటికి తీసుకొని రావటానికి. ఇంకెందుకు మరణించాడు? ఆ రక్తము మన మీదను మన ఇండ్ల మీదను అది గుర్తుగా ఉండి నాశనము నుండి మనలను తప్పించటానికి. మరణం తదుపరి వచ్చే నిత్య నరకాగ్నిగుండం అనే తీర్పు నుండి మనల్ని తప్పించటానికి క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు మరణించాడు. అంటే పస్కా పండుగ ఏం చెప్తుంది? క్రీస్తు మనలను లోకము నుండి, పాపము నుండి, పాపదాస్యము నుండి, సాతాను అధికారం నుండి, శాపగ్రస్త అనుభవాల నుండి మనలను బయటకు తీసుకొని రావటానికి పస్కా పశువు వధించబడింది. దాని రక్తము మన నిలువు కమ్ముల మీదను అడ్డకమ్ముల మీదను మన మీదను పురుక్షింపబడి మనము విడుదల నొందితిమి, విమోచింపబడితిమి. ఈ సత్యమంతా నేర్పించే పండుగ ఏంటి? అది ఛాయ. వారు ఐగుప్తులో విమోచింపబడ్డారు, అది ఛాయ. వారు ఫరో రాజు అధికారంలో విమోచింపబడ్డారు, అది ఛాయ. ఐగుప్తునకు దేవుడు విధించిన తీర్పులు వీరి మీదకి రాకుండా ఆ రక్తము భద్రపరిచేది, అది ఛాయ. దాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇప్పుడు పస్కా పండుగ అనేది ఏం చూపిస్తుంది? క్రీస్తు మన కొరకు మరణించిన అనుభవాన్ని చూపిస్తుంది. ఎందుకు మరణించాడు? మనలను పాప శాప బానిసత్వంలో ఉండి మనల్ని బయటకు తీసుకొని రావటానికి. సాతాను అధికారంలో ఆదాము మొదలుకొని సాతాను యొక్క కుయుక్తికి, సాతాను యొక్క మోసానికి బానిసలైపోయి సాతాను అధికారంలో మగ్గిపోతున్న మనలను బయటకు తీసుకొని రావటానికి, మన మరణం తదుపరి ఉన్న నిత్య నరకాగ్ని గుండం అనే తీర్పు నుండి మనలను తప్పించటానికి క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధించబడ్డాడు. ఈ పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు లభించిన విడుదలను, విమోచనను చూపిస్తుంది. స్తోత్రం చెప్పరే. పస్కా పండుగ అనేది ఏం చూపిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు పాపదాస్యము నుండి, సాతాను అధికారం నుండి, శాపగ్రస్త అనుభవాల నుండి మనము విమోచింపబడ్డాము అన్నది చూపిస్తుంది. ఏంటి? పస్కా పండుగ. ఈ పస్కా పండుగ అయిపోయిన తదుపరి దినం ఏంటి? పులియని రొట్టెల పండుగ. ఇప్పుడు నా సందేశంలోకి వస్తున్న జాగ్రత్తగా వినండి. మనమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా, క్రీస్తు అనే పస్కా పశువు సిలువలో వధించబడటం ద్వారా, మరణించటం ద్వారా మనము పాపదాస్యము నుండి, సాతాను అధికారం నుండి, శాపగ్రస్తమైన మనము విమోచింపబడ్డాము, విడుదల పొందాము. మరి విడుదల పొందిన మనము ఆచరించవలసిన పండగ ఏంటి చెప్పాలి? క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన మనము ఆచరించవలసిన పండగ ఏంటి? పులియని రొట్టెల పండగ అనండి. ఈ పులియని రొట్టెల పండగ ఆచరించడానికి ముందు ఏం జరిగింది? పస్కా. ఈ పస్కా అనుభవానికి వచ్చిన వారు జరుపుకోవలసిన పండగ ఏంటి? చాలా చెప్పాలి, జాగ్రత్త చెప్పాలి. పస్కా అనుభవానికి వచ్చిన వారు జరుపుకోవలసిన పండగ ఏంటి? మరి మీలో ఎంతమంది పస్కా పండుగ అనుభవానికి వచ్చారు? క్రీస్తు బలియజ్ఞం ద్వారా, పస్కా పశువుగా క్రీస్తు వధించబడటం ద్వారా ఎంతమంది పాపదాస్యము నుండి,
సాతాను అధికారములో నుండి, శాపగ్రస్త అనుభవాల్లో నుండి విడుదల పొందారు, విమోచింపబడ్డారు. ఇలా విమోచింపబడటమే పస్కా పండుగ. మరి మీలో ఎంతమంది పాపదాస్యము నుండి, సాతాను అధికారుల నుండి బయటకు రాగలిగారు? మీరు ప్రశ్నించుకోండి. ఈ అనుభవానికి వచ్చిన తరువాత చేసుకోవాల్సిన పండుగ ఏంటి? పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ అనుభవానికి ఎవరు వస్తారో వారు మాత్రమే పులియని రొట్టెల పండుగ చేసుకుంటారు. పస్కా అనుభవం లేని వానికి పులియని రొట్టెల పండుగ అనుభవం లేదు.